Good. First problem. Find the fractions. LCM of the fractions. LCM find out చేయాలి. ఫ్రాక్షన్స్ చేయాలి. చేసి చెప్పండి చూద్దాం. ఇట్లాంటిది అందుకు చేయము. Already we solved this type of problem. So you try this problem on. So for this problem, 108, 42, 54. HCF of 375. Okay. 20. ఓకే, ఈజీగా చెప్పడం కోసం నిజానికైతే మనం చిన్నప్పుడు ఇలా చేస్తాం కదా. 108, 42, 221, 227. 3 7s, 3 9s. 2s, 9 1s. Okay. 2 into 9 into 2 into 3 2s are 6, 6 5s are 54, 54 into 74. LCM of 108, 42, 54 means 7 divided by ఈ మూడిట్లో ఏది పోయింది? 5th టేబుల్ పోయింది, K టేబుల్ కాదు. 1 పోయింది, 5 పోయింది, అంతే. గ్రేటెస్ట్ అంటే 5 తీసుకున్నా. ఇది ఆన్సర్. ఎలా సాల్వ్ చేస్తాం? ఓకే, ఇచ్చినటువంటి హెచ్సిఎఫ్ 5 అని అర్థమైపోయింది, చూడంగానే అర్థమైపోయింది. హెచ్సిఎఫ్ కనుక్కోవటం ఈజీ, చిన్న నెంబర్లు ఉంటాయి. ఎల్సిఎం పెద్ద నెంబర్ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి కన్ఫ్యూజ్. ఏదో చెక్ చేద్దాం. ఉన్న పై నెంబరు ఒకవేళ 756 అయితే 756 దీంట్లో పోవాలి, దీంట్లో పోవాలి, దీంట్లో పోవాలి. 326 ఇది ఇందులో పోవాలి. ఓకే, చిన్న నెంబర్ దగ్గర నుంచి సాల్వ్ చేద్దాం. పోయినా అది ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క దాంట్లో పోపోయినా అది ఆన్సర్ కాదు. ఇదేంటి? 282, 282, 100, 108 into 2 ఏమైంది? 216. 3 300 ప్లస్ ఉంది, అట్లా తీసేయచ్చు. 430, 108 4s 400, 8 4s 32. ఇక్కడ 432 కాదు, 434 ఉంది. 326 చూడండి, 100 3s 300, 8 3s 24, 26 ఉంది. ఇది కూడా కాదు. ఆర్టిగా చేయకుండా ఆన్సర్ అని చెప్పొచ్చు. టచ్ ఉంటాయి, సబ్జెక్ట్ మీద టచ్ ఉంటాయి. ఓకేనా? ఓకే, భాగ్య, దినేష్, ఓకే ఓకే గుడ్. ఒకవేళ కోప్రైమ్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, గుర్తుపెట్టుకోండి, మధ్యలో కోప్రైమ్ నెంబర్స్ అంటే వాటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు, ఓన్లీ 1 వాటికి కామన్ ఫ్యాక్టర్. కోప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఏమైంది? దేర్ ఎల్సిఎం అయింది. ఎల్సిఎం ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ 2 ఎన్నైనా కోప్రైమ్ నెంబర్స్ is equal to product of all the numbers. Product of the numbers.
ఇందాక చూసాం కదా 2కి 3కి కామన్ ఏం లేవు 1 తప్ప. ఎల్సిఎం ఏమైంది 2 into 3. ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్ అనవచ్చు కదా. 11, 13 ఉంది అనుకోండి, ఏముండవు 143 కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఫ్యాక్టర్స్ అనేవి ఏముండవు, ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు, ఓన్లీ 1 వీటి కామన్ ఫ్యాక్టర్. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. లీస్ట్ అనే వచ్చింది, లీస్ట్ అనే వర్డ్ మర్చిపోవద్దు. ఏం కనుక్కోవాలి? వాట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్? జస్ట్ సీయింగ్ ద క్వశ్చన్ కమ్స్ ఇన్ మై మైండ్. ఓకే, 565 ఆన్సర్ చెప్పారు. లీస్ట్ అనగానే ఎల్సిఎం కనుక్కోమని. కనుక్కోమని. ఎల్సిఎం ఆఫ్ 36, 64. Leave the remainders into ఆప్షన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజీగా ఉంటుంది. 36 తో డివైడ్ చేస్తే 25 రావాలంట. 8 తో డివైడ్ చేస్తే రిమైండర్ 37 రావాలి. చేస్తే రిమైండర్ 53 రావాలి. రిమైండర్ వస్తుంది అంటే నెంబర్ లో నుంచి ఈ రిమైండర్స్ ఏం చేయాలి? తీసేయాలి. ఓకేనా? ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఇందులో 25 తీసేసామనుకోండి, 25 తీసేస్తే 631 వస్తుంది. 631 అనేది దేంట్లో పోవాలి? 36 లో పోవాలి. అసలు పోయిద్దా? ఈవెన్ నెంబర్ ఇక్కడ నెంబర్ పోదు. 563 తీసుకోండి. 563 లో నుంచి రిమైండర్ 25 తీసేద్దాం. 563 నుంచి 25 ఎంత? 38. 36 ఏమైనా పోయిద్దామో చూద్దాం. 36 పోవాలంటే 2 times 6 టేబుల్ లో పోవాలి. ఇంకా 5 ఉంటుంది పవర్లో, 58 పవర్లో. సో ఇది రాంగ్ ఆన్సర్. కమింగ్ టు 565 నుంచి 540. 540 36 టేబుల్ లో పోవాలి, 36 లో పోవాలి. 18, 3, 30 వచ్చింది అనేది ముఖ్యం కాదు, పోయిందా లేదా? పోయింది. 565 లో నుంచి 36 పోయింది. ఇదే 565 లో నుంచి అనుకో, అది 48 టేబుల్ లో పోవాలి. 37 తీసేసాం. 528 దేంట్లో పోవాలంట? 48 టేబుల్ లో పోవాలి. 48 10s 480 కదా, పోయింది. ఇది కూడా సాటిస్ఫై అయింది, ఇది కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 53 తీసేస్తే 64 లో పోవాలి. నుంచి 53 తీసేసాం. రిటర్న్ అనేది 64 లో పోవాలి. 565 లో నుంచి అంటే 512. 64 8s 512 ఆన్సర్. ఇలా చేస్తే ఎక్కువసేపు పట్టింది కదా సార్, మరి ఇంకా ఉందా సార్ అంటే చూడండి, ఇది ఎలా రాయొచ్చు? చేత రాయొచ్చు కదా. ఇది ఎలా రాయొచ్చు? 8, 6 చేత రాయొచ్చు కదా. ఎలా రాయొచ్చు? 8 32 రాయొచ్చు. ఓకే, 4 తో పోవాలి, 9 తో పోవాలి, 8 తో పోవాలి. వీటన్నిటితో పోతే పోవటానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇందులో నుంచి 25 తీసేయండి. 4, 9 తో పోతుంది అని చూడండి, పోవట్ల. అలా ఇందులో నుంచి 25 తీసేయండి. 4 తో 9 తో పోతుంది అని చూడండి. 9 తో పోతుందా? 8 + 3 11, 11 + 5 16 పోవట్ల, తీసేయండి.
ఎలా చూసినా డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ 55 remainder 25. When divided by 25, leaves the remainder 15. 15 leaves remainder 5. Answers 515 Shravani, 515 Anjani, everybody is saying Sabina. 515 is the answer. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ 35 leaves the remainder 25. Leaves the remainder 25. ఇందులో 25 తీసేసామనుకో 395 అయింది. 395 35 తో పోతుందా? కాదు, 35 తో తీసేయండి. 25 తీసేయండి 490. 490 అనే 35 తో పోతుందా? 77 కదా, 70లో పోతే 35 తో పోయింది. అయ్యే ఛాన్స్ ఉంది, ఇది అవ్వటానికి ఛాన్స్ ఉంది. ఇది సాటిస్ఫై అయింది. రెండోది వెన్ డివైడెడ్ బై 25 లీవ్స్ రిమైండర్ 15. ఇందులో నుంచి 15 తీసేయండి 500 అయింది. 5 లో పోతుందా? పోతుంది. సెకండ్ ఇది కూడా ఓకే అయింది. థర్డ్ చెక్ చేద్దాం. డివైడెడ్ బై 15 లీవ్స్ రిమైండర్ 5. 515 నుంచి 5 పోతే 510. 510 అనేది 50 లో పోతుందా అంటే 510 పోతుంది. సో 3 సాటిస్ఫై అయింది. సో ఇది ఆన్సర్ 515. ring at the interval of 10-14 seconds respectively at 11 a.m. Then at what time they ring together again? చెప్పండి. 3 bells ఉన్నాయి. A, B, C 3 bells ఉన్నాయి. ఇదేనేది ఎవ్రీ 10 seconds ఒకసారి మోగుతుంది. 20, 30, 40, 50, 60, 80, 90, 100 ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది. అనేది 12, 24, 36, 60, 72, 84, 8, 96, 120. C 14, 42, 56, 70, 98, 11. అన్ని కలిసి 11కి మోగినాయి అంట. 11 అప్పుడు మొత్తం కలిసి ఒకేసారి మోగాయి. మరలా ఎప్పుడు దే రింగ్ ఆల్ టుగెదర్ అగైన్. దే రింగ్, దే అంటే ఆల్ అని, దే రింగ్ ఆల్ టుగెదర్ అగైన్. ఓకే, 3 బెల్స్ అని కానీ సిగ్నల్ లైట్స్ కానీ ఇట్లా ఏమైనా చెప్పారు అంటే కనుక్కోమని అని చేసేసేయచ్చు. 10 to 40, 2 5s 6s 7s ఇంకేం పోదు కదా. 7 5s 35, 35 2s 26s 420. 420 అనేది ఇది ఏంటి?
అన్ని కూడా దేంట్లో ఇచ్చాడు ఇక్కడ seconds, which means 420/60 అంటే 7 minutes. 7 minutes. 11 కి plus 7 minutes. 7 కి మరలా they all together కలిసి ఒకేసారి మోగుతాయి. ప్రతి 7 మీటింగ్స్ ప్రతి 7 minutes ఒకసారి 3 రింగ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, 3 bells రింగ్ అని డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో ఇస్తాడు బెల్స్ రింగ్ అయ్యేదాన్ని. టుగెదర్ 11 AM. మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతాయి. ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఎల్సిఎం ఫర్ దీస్ 12, 14. Here the LCM is the 420 in seconds. We convert the seconds in minutes. Then 7 minutes. 11 AM all together rang once. Again they will ring at 7 minutes. 3 bells commence tolling together. 3 bells commence tolling together. 4, 7, 14. Okay, 4, 7, 14. అన్ని కలిసి మోగుతాయి అన్నారు. పెద్దది 14 కదా, 14 టేబుల్ చెక్ చేయండి. 84 is your answer. అంటే ఈ 3 ఏ నెంబర్ లో పోవాలో ఆ నెంబరే కదా, కాబట్టి 14 చెక్ చేస్తే ఆటోమేటిక్ గా 7 లో కూడా పోయినట్టే. అప్పుడు 7 వదిలేయచ్చు, ఇక 14 చూడొచ్చు. ఓకే, ఏమున్నాయి? టేబుల్లో 84, 4th టేబుల్లో కూడా 84. సో అవర్ ఆన్సర్ ఈస్ 84 seconds all టుగెదర్, అన్ని కలిసి మోగుతాయి. ఓకే దినేష్. LCM and HCF of 2 numbers is 24. Okay. Of 2 numbers is 2. Find the numbers. Okay. ఆప్షన్స్ నుంచి వెళ్దాం చూడండి. 2, 4 అనుకోండి. 4 ఇక్కడ డిఫరెన్స్ 2 అన్నాడు కాబట్టి ఇక అన్ని 2నే ఉన్నాయి, ఇంకా ఆ పాయింట్ వదిలేయచ్చు. HCF2, HCFH, H2 అయింది. ప్రొడక్ట్ ఎంత రావాలా? 24 రావాలి. బట్ హియర్ సో ఆప్షన్ ఈస్ రాంగ్. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్. 6 and 4. LCM ఎంత? 6 కి 4 కి. HCF ఎంత? 6 కి 4 కి 2. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF ఈస్ సెకండ్స్ ఏనమ్మా పట్టేది. 10 seconds లోపే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం వేలోకి తీసుకొచ్చి సాల్వ్ చేయాలి. బట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రాబ్లం, 100 లో ఒక 5-10 ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతాయి, టైం కన్జ్యూమింగ్. కానీ ప్రాబ్లమ్స్ వీ కెన్ ఈజీలీ సింప్లిఫైడ్. చేయాల్సిందంటే అర్థమెటిక్ లో కాంప్లెక్సిటీని తగ్గించాలి. కాంప్లెక్స్ గా ఉన్న ప్రాబ్లమ్ ని సింపుల్ సొల్యూషన్ తో, కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా సరే సింపుల్ గా దాన్ని సాల్వ్ చేయాలి. మనం చేసేది. నెక్స్ట్ ప్రాబ్లం, which can be used exactly the length 7 meters, 3 meters, 85 centimeters, 95 centimeters is the greatest word పట్టుకోండి.
greatest possible length, greatest word, highest, which means here. అంటే 7 meters, centimeters, 12 meters, centimeters. ఈ మూడిటికి ఏం కనుక్కోమన్నాడు? HCF కనుక్కోమన్నాడు. నేను నంబర్లోకి మార్చేస్తున్నా చూడండి. 700, 385, 1295. 15th పోయి చూస్తున్నాను చూడండి. ఇది 15 ones 15, 15 fours 100, 15 sixes 94. పోలేదు. 25 ఇది పోయింది. 385 పోదు, 1295 పోదు. 35 చెక్ చేద్దాం. 700 పోయిద్ది. ఎలా పోయిద్ది? 70తో పోయిద్ది కాబట్టి 35తో పోయిద్ది. 35 11 85 పోతుంది. 1295 పోయిద్దేమో చూద్దాం చూడండి. 700 డబుల్ చేస్తే ఎంత? 1400 కి 1295 కి గ్యాప్ ఎంత? 105. 105 అనే 35 లో అవుతుందా? 35 3s 105. కాబట్టి ఇది కూడా పోతుంది. 35 17s అన్నమాట ఇది. సారీ 37s ఈ వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 35 సెంటీమీటర్. బిగ్ నెంబర్ తీసుకుంటాం. 700 ones 700. 95. ఆ 595 చేత దీన్ని చేస్తాం. 595 ones 595, 105. ఈ 105 రిమైండర్ చేత మళ్ళీ దీన్ని చేస్తాం. 5 5s ఎంత? 105 55. ఈ 70 చేత దీన్ని చేస్తాం. 105 71 70 35. ఈ 35 చేత 17 చేస్తాం. 20. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఇయర్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఈ 35, ఈ 35 ఇంకొకటి మీడు కదా, అందులో పోతుందో లేదో చెక్ చేయాలి. ఇందులో పోతుందో లేదో చెక్ చేయాలి. డైరెక్ట్ గా 385/35 వేసి చూస్తాం. పోయింది. ఇలా చేయాలి. జనరల్ మెథడ్ అయితే ఇది. అంత అవసరం లేకుండా మనం ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, ఇది 7 టేబుల్లో పోతుంది. ఇది ఎందుకు 7 5 35 7 5 పోతుంది. 7 1s 7 8s 7 5s కదా. ఇది 7 టేబుల్లో పోతుంది. ఈ 3 టేబుల్లో కూడా పోతున్నాయి. 7 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది. ఖచ్చితంగా దేంట్లో పోయిద్ది? 35 టేబుల్లో పోయిద్ది. ఇంకా అదే ఆన్సర్ ఉంది. ఈ 3 5 టేబుల్లో పోతున్నాయి. ఖచ్చితంగా 35 టేబుల్లో పోయింది. ఇంకంతే ఆన్సర్. బ్యాంకింగ్ స్టైల్ అయితే మనం ఇలా చెప్పేస్తాం. ఇది 7 టేబుల్లో పోవట్లేదు. ఈ 7 టేబుల్లో పోతుంది కానీ 5 టేబుల్లో పోవట్లేదు. ఇది ఆన్సర్. ఇది షార్ట్. బ్యాంక్స్ అయితే 7 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది. దిస్ ఈజ్ ఆన్సర్. ఇంకా అట్లా అయిపోతుంది ప్రాబ్లం. What is the HCF of the fractions?
of denominator. 6, 9, 15 మూడింటికి హెచ్సిఎఫ్ ఎంత 3 4 20 20 24 24 ఉంది 20 ఉంది అంటే 10 లో పోయినాయని 20లో పోతాయి కాబట్టి చూడాల్సిన అవసరం లేదు 20కి చెక్ చేస్తే చాలు రెండు ఎక్కడ కలుసుకుంటే 120 దగ్గర కలుసుకుంటాయి 3/120 ఓకే two numbers is 190 and their HCF is 65. One of the numbers is 195. Then the other number is మనం ఇందాక చూసాం కదా product of two numbers is equal to product of their LCMs and LCM ఏమో ఇందులో రెండో నంబర్ కావాలన్నాడు B is equal to A 90 HCF 65 or 195 so 65 3s 180 పెట్టుకొని క్యాలిక్యులేషన్ సీట్ చేస్తే LCM of two numbers is 185. One of the number is 195. Another one is a daily wage laborer is for a certain number of days for 5,750 rupees. But being absent on some days, he was paid only rupees 5,000. What was maximum possible daily base? చెప్పండి డేస్ వర్క్కి వెళ్ళాడు మధ్యలో చెప్పకుండా కొన్ని డేస్ అబ్సెంట్ పెట్టాడు చేస్తే 5,750 రావాలి 5,000 వచ్చినాయి హీ గాట్ ఓన్లీ 5,000 రూపీస్ ఈ పదం పాసిబుల్ daily wages, maximum possible daily wages. 5,750 rupees లోంచి 5,000 తీసేద్దాం ఎంత రాలేదు ఇంకా 750 రూపీస్ 750 రూపీస్ అతనికి రావాలి ఉదాహరణకి ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం 125 రూపీస్ అనుకో డైలీ అంటే 6 డేస్కి వస్తాయి ఓకే 125 రూపీస్ మ్యాక్సిమం అడిగాడు మ్యాక్సిమం పాసిబుల్ ఇంకా ఏమైనా ఇంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందా 250 తీసుకుంటే 750/250 పోతుంది 3 days 75 తీసుకున్నాం 375 750లో పోయింది 2 days అసలు పోలా ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం ఇప్పుడే ఏమందామంటే అయినా కావచ్చు 250 అయినా కావచ్చు ఓకే అయితే మూడిట్లో ఏది మ్యాక్సిమం అయితే తీసుకుంటాం రెండు ఓకే అయితే రెండిట్లో ఏది పెద్దదైతే తీసుకుంటాం ఎందుకని వాడు ఇక్కడ మ్యాక్సిమం పాసిబుల్ అనే వర్డ్ వాడాడు అతనికి 5,000 వచ్చింది 5,000 కొన్ని డేస్ కి మల్టిపుల్ కదా కొన్ని డేస్ మల్టిపుల్ ఒకవేళ 5,000 పోతుందో లేదో చూడాలి పోతుంది సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది ఏది కాబట్టి ఇదే ఆన్సర్ ఓకేనే 5,000 లో పోతుందా పోతుంది 254 సార్ 1000 ఇంటూ ఇది కూడా పోతుంది 375 5,000 లో పోతుందా 375 2 సార్ 750
750, 3000, 6000 అట్లా వెళ్ళిపోయింది కదా. సో 250. క్వశ్చన్ ఏమో అడిగాడు, మాక్సిమం ఎంత రావచ్చు అతనికి, డైలీ 250 రావచ్చు, డైలీ 250 రావచ్చు. The product of numbers is their LCM is okay. LCM of two co-prime numbers equal to product the two numbers. LCM of two prime numbers అంటే product of two numbers అని మీనింగ్. డైరెక్ట్ product of two co-prime numbers ఎంత ఇచ్చాడు, co-prime numbers is 117, which means LCM is 117. No need of solving this problem. The product of two co-prime numbers is 117. The product is nothing but LCM here. Numbers is 1320 and their HCF is LCM is is equal to product of LCM and HCF. Product of two numbers అంటే 320. HCF అంటే LCM కనుక్కోవాలి, L into HCF అంటే 656 20 equal to 220. మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఉండాలి కదా. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏ నెంబర్ టేబుల్లో అన్ని పోవాలి. ఉదాహరణ 21 నుంచి వస్తున్నా, పోదు 21, 6 సార్ 126 పోవట్లా. 6 పోతుందా, పోతుంది. 18 పోతుందా చూడండి, 132లో పోవట్లా, 162లో పోయింది. ఈ రెండు ఎలిమినేట్ చేసాం. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 ఉంది. 12 పోతుందేమో చూడండి, పోతుంది. 12 204లో పోతుంది, 12 228లో కూడా పోతుంది. అనుకుంటుంది హైయెస్ట్ నెంబర్ 6 పోతుంది, వేర్ హైయెస్ట్ నెంబర్ is 12. సో ఆన్సర్ is 12. అర్థం చేసుకునే వాళ్ళు ఇంకేమైనా వెరైటీ షార్ట్ కట్స్ ఉన్నాయి అన్న వాళ్ళ కోసం మధ్యలో చెప్తుంటాను. 228 మైనస్ 204, 24 గ్యాప్ ఉంది. ఈ 24 ఈ వచ్చినటువంటి గ్యాప్, ఈ 24 ఇందులో పోయింది అనుకో, ఎగ్జాంపుల్ 2లో పోయిద్దామని చూడండి. 24 4 120 పోవట్ల, ఇది పోవట్ల, ఈ రెండు పోతుంది కానీ ఇందులో పోవట్ల. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే సగం చేయాలి వెంటనే. 12 ఆటోమేటిక్ గా 24 ఈ రెండు పోయింది కాబట్టి ఇంక ఇది చూడాల్సిన అవసరం లా, ఇది ఒకటి చూడండి చేస్తే 12 పోతుంది. ఇదే ఆన్సర్. ఇంకా ఇది ఇంకొక మెథడ్. అర్థమైందా? ఇందులో ఉన్న బిగ్ నెంబర్ లో నుంచి దానికంటే చిన్న నెంబర్ డిఫరెన్స్ చేస్తే ఏదో ఒక నెంబర్ వస్తుంది. థర్డ్ నెంబర్ లో పోతుందా లేదో చూడండి. పోతే అదే ఆన్సర్. ఇక నెంబర్ని హాఫ్ చేయండి. ఇప్పుడు 12 పోలేదు అనుకో, 12 ఆఫ్ చేయండి, 6 పోయిద్ది. ఆఫ్ చేయండి, 3 పోయిద్ది. అట్లా 1 ఆన్సర్.
క్లియరా? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. The ratio of two numbers is 3:4 and their LCM is 120. The sum of numbers is 3x. X అనేది అలా ఉంచితే 3, 4 అనేది కోప్రైమ్ నెంబర్. ఓకే, 12x అయింది. ఓకే, 12x వాల్యూ 120 అన్నాడు. x is equal to సమ్ అడిగాడు 3x plus 4x is equal to 70. ఆప్షన్ ఏనా? ఫాస్ట్ ట్రాక్ లో మనం ఏం చేస్తున్నామంటే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం, కొన్నే చేయగలుగుతున్నాం, ఒక 10 to 15. ఓకే, ఎందుకంటే 6 days 36 hours మనం 25 to 30 chapters మనం చేయాలి. మనం 4 chapters లాగే చేస్తున్నాం. కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాము, కాన్సెప్ట్ లో మెయిన్ ఎట్లా వస్తే చెప్తాము. నంబర్ ఆఫ్ పేరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సమ్ LCM is 21,879. Numbers are two numbers ఉన్నాయంట, x y. వాటి సమ్ము LCM ఆఫ్ ఎంత? 21,800 21,879. టూ నంబర్స్ x, y ఏంటి అన్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ సమ్ చేస్తే 2000 ఉండాలి. అన్ని సమ్ చేస్తే 2000 ఉండాలి. 2000 లేదు. 91 + 7 సమ్ 2000 అవ్వాలి. సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అయింది. రెండోది ఎల్సిఎం ఏమవ్వాలి? వాటి ఎల్సిఎం ఏమవ్వాలి? వాటి ఎల్సిఎం ఇది అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఈ ఇచ్చిన రెండు నెంబర్స్ ఒకదాంతో ఒకటి పోతాయి అని చూడాలి. 1993లో 7 పోయింది అని చూడండి. 59, 7, 8, 34. అయితే ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం అంటే ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేస్తే యూనిట్స్ ప్లేసే చేస్తున్నాను నేను. చూడండి, 7 3s are 21. ఇక్కడ 9 రావాలి, కానీ ఇక్కడ 1 వస్తుంది. ఇది అసలు చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ ఆప్షన్ 9 వచ్చింది, డైరెక్ట్ ఇదే ఆన్సర్. ఇంకా ఈ ఆప్షన్ వచ్చింది, 1 వచ్చింది. ఎల్సిఎం లో మనకి మల్టిపుల్స్ తెలియాలి. ఏంది కామన్ మల్టిపుల్ అనేది ఎప్పుడు మ్యాక్సిమమే ఉంటది. 10 నెంబర్లో బిగ్ నెంబర్ అన్న అవ్వాలి, బిగ్ నెంబర్ కంటే మ్యాక్సిమం అన్న అవ్వాలి. ఓకే, HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో HCF ఏమైంది? ఇచ్చిన 2 numbers లో స్మాల్ నెంబర్ అన్న అవ్వచ్చు, లెస్ దాన్ స్మాల్ నెంబర్ అన్న అవ్వచ్చు. LCM కి HCF కి రిలేషన్ ఏంది? HCF ఏదైనా 2 numbers AB అనుకుంటే వాటి ప్రొడక్ట్ కి LCM HCF ఈక్వల్. LCM ని ఏ సందర్భాల్లో వాడతాము? కమెన్సింగ్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ టుగెదర్ అన్నప్పుడు, మరలా ఎప్పుడు ఆ బెల్స్ ఫామ్ అవుతాయి అన్నప్పుడు LCM కనుక్కుంటాం. లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఒక నెంబర్ ఇచ్చి అందులో నుంచి ఇది పోతే ఇంత రిమైండర్ వచ్చింది, ఇందాక చేసాం కదా, డివైడ్స్ దెన్ రిమైండర్ 5 ఇట్లా వచ్చినప్పుడు LCM కనుక్కుంటాం. ఎప్పుడెప్పుడు కనుక్కుంటాం? డిస్ట్రిబ్యూట్ చేయబడినప్పుడు, ఇందాక చెప్పాం కదా మిల్క్. సో అలాంటి సందర్భంలో HCF వాడతాం. పెద్ద క్లాత్
రకరకాల వెయిట్స్ ఉన్న లెంగ్స్ ఉన్న క్లాత్ ఇచ్చాడు. కట్ చేయమన్నప్పుడు ఈక్వల్ గా ఉన్న కట్ చేయమన్నప్పుడు దానికి కూడా హెచ్ఎఫ్ మనం యూజ్ చేస్తాం. స్మాలెస్ట్ హెచ్సిఎఫ్ లో వచ్చే పదాలు బిగ్గెస్ట్, లార్జెస్ట్. ఏం చేయాలో మనం అది చేస్తాం. కో ప్రైమ్ నెంబర్స్ ఉంటే ఎల్సిఎం ఏమైంది, ప్రొడక్ట్ అయింది. ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఏమైంది, 2కి 3కి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే 1, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే 1 అంటే 1, ఈ రెండింటికి కనుక్కోమంటే 1, నెంబర్ 1. 2 కో ప్రైమ్ నెంబర్స్ కి ఎల్సిఎం ఏమైంది, 2 కో ప్రైమ్ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఏమైంది, 1 అయింది. పరిగెత్తుతా ముగ్గురు పరిగెత్తా ఉన్నారు అనుకోండి, వీడు లో దీని మొత్తాన్ని వీడు 3 minutes పడుతుంది కదా, వీడికి 4 minutes పడుతుంది. 4 minutes పడుతుంది. లైన్ నుంచి ఒకేసారి స్టార్ట్ అయిపోయారు, ఇది లైన్. మరలా అందరు మళ్ళీ ఒకే లైన్ మీదకి ఎప్పుడు వస్తారు అని అడుగుతారు. దీనికి కూడా ఏం కనుక్కోవాలి, వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఎల్సిఎం ఫర్ దిస్ ప్రాబ్లం. 3కి 4కి ఎల్సిఎం ఎంత, 12. అగైన్ బస్ ఈచ్ అదర్ ఆన్ ద సేమ్ లైన్. క్లియరా? ఒకసారి చెప్పండి, క్లియరా? వాడతాము, బెల్స్ దగ్గర వాడతాము, నెంబర్స్ ఇచ్చినప్పుడు వాడతాము. ఇవన్నీ కూడా ఎల్సిఎం మోడల్స్. ఇంకా మీరు ఓన్ గా ప్రాక్టీస్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్స్.